హలో అందరికీ సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అందులోనూ ఫస్ట్ ప్రిఫరెన్స్ చికెన్కి ఇస్తాం కదా. సో ఈరోజు మీకోసం చికెన్ 65 సింపుల్గా ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. సో దానికోసం నేనైతే 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అండ్ మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోండి. అండ్ అందులోకి పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్, సాల్ట్, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ, కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్. నేనైతే ఒకటే ఎగ్ తీసుకున్నాను. మీరు సరిపడా ఎగ్స్ తీసుకోండి. మైదా పిండి అండ్ కార్న్ఫ్లోర్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే చికెన్లో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే దానిలో మనం 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదైతే నిజంగా క్రిస్పీనెస్కి భలే టేస్ట్ ఇస్తుందండి. నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ ఏం చేయాలంటే 2 స్పూన్స్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కాస్త నీసు వాసన రాకుండా మంచి టేస్ట్, మంచి స్మెల్ ఉండేలాగా చూస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి నాన్ వెజ్ అనేసరికి హెవీ మసాలాలు వేయం కాబట్టి ఇది మ్యాండేటరీ. తర్వాత లెమన్ జ్యూస్ అంటే ఒక హాఫ్ పెచ్చు వేసుకోండి. నేను చెప్పాను కదా చికెన్ క్వాంటిటీ ప్రకారం తీసుకున్నానని. అండ్ ఒక ఎగ్ అలా కొట్టి పోసిన తర్వాత దాన్ని సింపుల్గా మనం మిక్స్ చేసుకోవాలి బాగా. అండ్ నీసు వాసన వస్తుందా అని మీరు అడగచ్చేమో, ఏమీ రాదు. అండ్ మనం ప్రాపర్గా కుక్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి నీసు వాసన అనేది అస్సలు ఉండదు. సో శుభ్రంగా చికెన్ పీసెస్ అన్నిటికీ ఇవన్నీ పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే సింపుల్గా ఇది మ్యారినేట్కి సరిపడా అంటే మనం అంతా మిక్స్ చేసుకున్నామని మనకు అనిపించిన తర్వాత సింపుల్గా దాన్ని ఏం చేయాలంటే రెస్ట్ చేయాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టాను. ఎందుకంటే ఆ చికెన్ పీసెస్కి అన్ని సాల్ట్, స్పైసెస్ అన్నీ కూడా ప్రాపర్గా పడతాయని. ఆ తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనేం చేశానంటే మరీ షాలో ఫ్రై కాకుండా మరీ టూ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఇక ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లో ఫ్లేమ్లో ఉంటే కూడా చికెన్ పీసెస్ కుక్ అవ్వవు, అలాగని హై ఫ్లేమ్లో ఉంటే కూడా కుక్ అవ్వవు, మాడిపోతాయి. సో మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా కుక్ చేసుకున్నట్లయితే ప్రాపర్ వేలో కుక్ అవుతుందన్నమాట చికెన్ పీసెస్ అన్నీ. తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇదే కడాయిలో కాస్తంత ఆయిల్ తీసుకుందాం. ఆ ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మర్చిపోకుండా మనం వేయాల్సింది ఏంటంటే గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఈ మూడింటిని సరి సమానంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిలోనే మనం ఆల్రెడీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం వీటన్నిటినీ కలిపి సరిగ్గా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి దానికి ఫ్లేవర్ అంతా పట్టింది అనిపించేంత వరకు మనం దాన్ని కాసేపు అలా సార్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే హ్యాపీగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్ తోటి అండ్ కొరియండర్ అలాగే లెమన్ తోటి చక్కగా గార్నిష్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్.